పెద్దాపురం పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలలో రీజనల్ కబడ్డీ మీట్ ఆటల పోటీలలో సోమవారం ఉదయం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమానికి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కె రామకృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ తాను కూడా క్రీడాకారునని, ఈ స్కూల్లో విద్యను అభ్యసించి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ స్కూల్ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ తాను ఎమ్మెల్యేగా స్కూల్ కి మరియు విద్యార్థులకు గాని ఎటువంటి సాయం కావాలన్నా నన్ను సంప్రదించాలని అన్నారు. వారి ఆధ్వర్యంలో మన ఈ విద్యాలయంలో ఈ కబడ్డీ మీట్స్, ఈ లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ తర్వాత ఈ 424 మందిలో మేము 72 మందిని సెలెక్ట్ చేస్తాము. 72 మందిలో అండర్ 19 బాయ్స్ గర్ల్స్, అండర్ 17 బాయ్స్ గర్ల్స్, అండర్ 14 బాయ్స్ గర్ల్స్, ఇది మొత్తం 72 మెంబర్స్ ఉంటారు. తర్వాత ఎస్కాట్ ఒక 8 మంది, టోటల్ 80 మంది ఒక టీం మేనేజర్. ఈ మొత్తం టీం నేషనల్ లెవెల్లో జింద్ జిల్లా హర్యానా రాష్ట్రంలో వచ్చే నెల 9 నుంచి 11వ తారీఖు వరకు 3 రోజుల పాటు జరుగుతుంది. వాటికి మేము ముందుగానే పిల్లల సౌకర్యార్థం రిజర్వేషన్ చేయడం జరిగింది. ఈ సెలెక్ట్ అయినటువంటి పిల్లలకు అక్కడికి నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేసి తర్వాత హెచ్జిఎఫ్ఐ కూడా కోచింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ 424 ఈ 3 రోజులు జరుగుతున్నటువంటి ఈ కబడ్డీ మీట్లో 424 మందిలో 72 మందిని సెలెక్ట్ చేసి, ఈ 4 స్టేట్ల నుంచి 72 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక 10 రోజులు ఇదే విద్యాలయంలో 10 రోజులు కోచింగ్, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు 10 రోజుల ముందు వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి వివిధ కోచ్లు, పీటీ కోచ్లు స్పెషల్లీ ఈ వీటిలో ఉన్నటువంటి స్పెషలైజేషన్, కబడ్డీ స్పెషలైజేషన్ ఉన్నటువంటి ఈ కబడ్డీ కోచ్ వివిధ జిల్లాల నుంచి 9 మందిని పిలవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ పిల్లలు సెలెక్ట్ అయినటువంటి పిల్లలు, నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయినటువంటి పిల్లలు 10 రోజుల పాటు మన దగ్గరనే ఇక్కడే ఈ పెద్దాపురంలోనే వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ తీసుకొని 6వ తేదీ, వచ్చే నెల 6వ తేదీ మార్నింగ్ ఏపీ ఎక్స్ప్రెస్లో వాళ్ళకు రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎస్కాటు ఆ టీం, మొత్తం టీము మన సదరన్ హైదరాబాద్ రీజన్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది నేషనల్ లెవెల్లో.